పుట్టక ముందే కొన్ని వందల సంవత్సరాల క్రితం ఆనాడు అనేక మంది ప్రవక్తలు ప్రవశించడం జరిగింది. అనేక మంది ప్రవక్తలు ప్రవశించారు. ఎందుకు అంటే ఆనాడు ప్రజలు అనేకలు ఏమై ఉన్నారో తెలుసండి, చీకటిలో ఉన్నారు, చీకటిలో బ్రతుకుతూ ఉన్నారు. చీకటిలో ఉన్న ప్రజలను వెలిగించడానికి ఎవరు రావాలంటే లోక రక్షకుడు రావాలి. ఆ లోక రక్షకుడు వస్తాడు అని ప్రవక్తలు అనేక మంది తమ ప్రవచనాల ద్వారా తెలియపరిచారు. ఎంతో మంది ప్రవక్తలు ఏమని ప్రకటించారు? చదువుదాము పరిశుద్ధ బైబిల్ గ్రంథముల నుండి యెషయా గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనము మనం చదివినట్లయితే, కాబట్టి ప్రభువు తానే ఒక చూసిన మీకు చూపొచ్చింది ప్రార్థన. పరిశుద్ధుడా మహోన్నతుడా మీకు వందనాలు. ఇప్పటి వరకు ఆరాధన తోడుగా వందనాలయ్యా. మీ దేవ సేవకుడుగా మీ పక్షాలు పడుతుండగా మీ ఆత్మ అభిషేకంతో నింపి మీ మాట నా నోటి నుంచి నాతో మాట్లాడమని యేసు నామములో అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రములు. కాబట్టి ప్రభువు తానే ఒక సూచన మీకు చూపును. ప్రభువు తానే మీకు ఒక సూచన చూపించను. ఏం చూపిస్తాడు ఆయన? ప్రవక్తలు ప్రవశిస్తున్నారు, ప్రవక్తలు తెలియపరుస్తున్నారు, ప్రవక్తలు మాట్లాడుతూ ఉన్నారు. ఏంటో తెలుసా? ఈ చీకటిలో ఉన్న ప్రజలను రక్షించడానికి, ఈ చీకటిలో ఉన్న ప్రజలను, ఈ అంధకారంలో ఉన్న ప్రజలను వెలుగుతో నింపడానికి ఒక రక్షకుడు వస్తాడు, ఒక రక్షకుడు జన్మిస్తాడు. ప్రభువే మీకు అది ఒక సూచనగా చూపిస్తాడు. ఎలా ఆయన జన్మిస్తాడో తెలుసండి? అందరిలాంటి వాడు కాదు, అందరిలాంటి వాడు కాదు. మరి ఎలా? ఏ ఒక్కరు చూసినా వివాహ దాంపత్యం ద్వారా తల్లిగా తండ్రిగా ఉండి బిడ్డలను కట్టుకున్నారు. ఏ కుటుంబంలో చూసినా వివాహమైన తర్వాత ప్రతి ఇంటిలో కూడా చిన్నపిల్లలు కనపడుతూ ఉంటారు. కానీ ఈ రక్షకుడు అలా జన్మించేవాడు కాదు. ఈ రక్షకుడు పాపము లేనివాడు. ఈ రక్షకుడు పాపం ద్వారా గర్భంలో ప్రవేశించిన వాడు కాదు. ఈ రక్షకుడు పరిశుద్ధాత్మ వలన గర్భము నింపబడిన వాడు. ఈ రక్షకుడు ఎలా జన్మిస్తాడంటే ఆ పరిశుద్ధాత్మ కూడా ఎవరిని ఆవరిస్తుంది అంటే కన్యక. దేవుడు ఈ లోకానికి రావడం కోసము ఆనాడు అనేక మంది ప్రవక్తలు ఏమైతే ప్రకటించారో ఆ ప్రవచనాలను నెరవేర్చడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి రక్షకుడుగా కన్యమరియ గర్భమందు జన్మించాడు. హల్లెలూయా, హల్లెలూయా. చదువుతాము. కాబట్టి ప్రభువే తానే ఒక సూచన మీకు చూపును. ఆలకించుడి. కన్యక గర్భవతి అయి కుమారుని కనెను. హల్లెలూయా. ఎవరండి గర్భవతి అయ్యేది? కన్యకంట గర్భవతి అవుతుందంట. ఆమె కుమారుని కట్టదంట. ఎలా సాధ్యమిది? ఎవరికైనా సాధ్యమా? ఎవరికి సాధ్యమో కాదు. ఒక కన్యక ఒక బిడ్డకు జన్మనివ్వటం అంటే అది మామూలు విషయం కాదు. ఎవరైనా
ఒక బిడ్డ వ్యక్తి కాదు, ఈమె అలాంటి వ్యక్తి కాదు. ఈమె ఎవరు అంటే పరిశుద్ధురాలు. హల్లెలూయా. ఈమె పరిశుద్ధురాలు. ఈమె పరిశుద్ధురాలు. ఈమె గర్భము ధరించింది కూడా పరిశుద్ధాత్మ వలన. పరిశుద్ధాత్మ వలన ఈమె గర్భము ధరించినది. అక్కడదే యెషయా ప్రవక్త ముందుగానే ప్రవచన వ్యక్తి ఇలా చెబుతూ ఉన్నాడు. కాబట్టి ప్రభువు చూసిన మీకు ఆలకించుడి, కన్యక గర్భవతి కుమారుని కనెను. కన్యక గర్భవతి కుమారుని కన్నది. ఈనాడు ఎంతమంది తమ కన్యత్వాన్ని కాపాడుకుంటున్న వారు ఉన్నారు? ఎంతమంది యథార్థంగా ఉంటున్నారు? పెళ్లి కాని వారందరినీ కూడా కన్యకమని పిలుస్తారు. ఆ కన్యకలో ఎంతమంది కన్యత్వాన్ని కాపాడుకున్న వారు ఉన్నారు? తమ కన్యత్వానికి ఎలాంటి మచ్చ లేకుండా, ఎలాంటి మాట రాకుండా కాపాడుకున్నటువంటి కన్యకలో ఎంతమంది ఉన్నారు? ఎంతమంది నీతిమంతురాలుగా పిలువబడుతున్నారు? ఎంతమంది యథార్థవంతులుగా పిలువబడుతున్నారు? ఎంతమంది కన్యకలో దేవునికి భయపడి, దేవుని యందు భయభక్తులు కలిగి నీతిని విడిచిపెట్టకుండా పరిశుద్ధులుగా బ్రతుకుతూ ఉన్నారు? కానీ ఆనాడు కన్యకైనటువంటి మరియ తల్లిని పవిత్రురాలుగా జీవించింది, నీతివంతురాలుగా జీవించింది, యథార్థవంతురాలుగా జీవించింది. లోకరక్షకుడికి జన్మనివ్వడానికి ఆమె ఏర్పాటు చేయబడింది. కారణం ఏంటో తెలుసా? ఆమె తనను తాను భద్రపరుచుకునేటువంటి. హల్లెలూయా. ఈనాడు కన్యకలుగా పిలువబడుతున్నటువంటి యవనస్తులు ఎంతమంది వారి కన్యత్వాన్ని కాపాడుకుంటున్నారు? తల్లిదండ్రులకు మచ్చ తేని వారిగా ఎంతమంది ఉన్నారు? అవమానాలు తెచ్చిన వారు ఎంతమంది ఉన్నారు? తేని వారు ఎంతమంది ఉన్నారు? యెహోవా యందు భయభక్తులు కలిగిన వారంట కొనియాడబడతారంట. హల్లెలూయా, హల్లెలూయా. కన్యత్వాన్ని కాపాడుకునే వ్యక్తులుగా ఉండాలి. కాలేజీకి వెళ్తున్నారు, హై స్కూల్కి వెళ్తున్నారు, చదువుకుంటున్నారు. అనేక మంది యవనస్తులు పరిపాలనకు వెళ్తున్నారు. వెళ్తున్నటువంటి యవనస్తులు, చదువుకుంటున్నటువంటి యవనస్తులు, కాలేజీకి వెళ్తున్న యవనస్తులు కన్యత్వాన్ని కాపాడుకుంటున్నారా? వివాహము కాకమునుపు ఎంతమంది వారి కన్యత్వములు నమ్మకముగా ఉంటున్నారు? ఎవరైనా సరే కన్యత్వాన్ని ఏం చేయాలన్న కాపాడుకునే వారిగా ఉండాలి. ఎక్కడా కూడా నువ్వు జారిపోకూడదు, ఎక్కడా కూడా నువ్వు పడిపోకూడదు, ఏ ఆశకు లోబడకూడదు, ఏ ఆశకు కూడా నీవు లోబడకూడదు. ప్రపంచంలో కనబడతా ఉంటాయి, అవి మంచివి కాదు. నీ తల్లి, నీ తండ్రి నీకు జన్మనిచ్చారు, వారికి అవమానం తెచ్చే వ్యక్తిగా ఉండకూడదు, వారిని బాధ పెట్టే వ్యక్తిగా ఉండకూడదు, అల్లరి చేసే వ్యక్తిగా ఉండకూడదు, రోడ్డును పడేసే వ్యక్తిగా ఉండకూడదు.
నలుగురిలో తల్లిదండ్రులు కుటుంబము తనలో పెంచుకునే వారిగా ఉండకూడదంటే నీ కన్యను వారిని నువ్వు కాపాడుకోవాలి. రకరకాలైన భ్రమలకు లోబడిపోయి ఆకర్షణలకు ఆకర్షించబడి నిన్ను నువ్వు పాడేసుకుంటున్నావు. నిన్ను పాడేసుకుంటమే కాదు కానీ నీ కుటుంబాన్ని కూడా నువ్వు పాడు చేస్తున్నావని ఒక విషయము మర్చిపోకూడదు. చాలా మంది మాట్లాడుతూ ఉంటారు, అవును 18 సంవత్సరాలు దాటితే మేసరైపోతాను, వారిష్టము 18 సంవత్సరాలు నీకు నిండాలంటే నీకు చెప్పవలసిన వాడు కావాలి. 18 సంవత్సరాలు నువ్వు పెరిగావంటే నిన్ను పెంచిన వారు కావాలి. నీకు జన్మ ఇవ్వకుండా నిన్ను పెంచకుండా పెద్ద చేయకుండా నీకు 18 సంవత్సరాల మైనాకి ఎలా తీరుతుంది? నాకు అధికారం ఉందంటారు, నాకు జ్ఞానం ఉందంటారు. తల్లి తండ్రి నీకు జన్మలు ఇవ్వకపోతే నీ అధికారం ఎక్కడి నుండి వస్తుంది? నీ జ్ఞానం ఎక్కడి నుండి వస్తుంది? తల్లిదండ్రులను అవమానపరిచే పిల్లలుగా ఉండకూడదు. తల్లిదండ్రులను గాయపరిచే పిల్లలుగా ఉండకూడదు. తల్లిదండ్రులను రోడ్డుతో విడిచే పిల్లలుగా ఉండకూడదు. అలాడు ఆ కన్యకైనటువంటి మరియా తన తల్లిదండ్రులను గర్వపరిచే వ్యక్తిగా ఉన్నది. హల్లెలూయా, దేవునికి స్తోత్రములు. హల్లెలూయా. ఆ తల్లిదండ్రులను ఘనపరిచే వ్యక్తిగా ఉన్నది. తల్లిదండ్రులకు ఘనత తెచ్చిన వ్యక్తిగా ఉన్నది. తల్లిదండ్రులకు పేరు ప్రఖ్యాతి తెచ్చినటువంటి కుమార్తెగా ఉన్నది. ఎంతమంది ఉన్నారు ఈనాడు అలాంటి కుమార్తెలు? తల్లిదండ్రులకు ఘనత తెచ్చే కుమార్తెలు ఎంతమంది ఉన్నారు? ఎక్కడ చూసినా ఏదో ఒక మూల తల్లిదండ్రులను బాధ పెడుతున్న వారే కనపడుతున్నారు. తల్లిదండ్రులను ఏడిపిస్తున్న వారే కనపడుతున్నారు. గాయపరుస్తున్న వారే కనపడుతున్నారు. అనేక మంది తల్లిదండ్రులు తమ కన్న బిడ్డలను వారు చేసిన పొరపాట్లు చూడలేక, తట్టుకోలేక, భరించలేక ప్రాణాలు కోల్పోయిన వారు చాలా మంది ఉన్నారు. కారణం ఏంటో తెలుసా? ఆకర్షణలకు ఆకర్షించబడి లోకములో పడిపోయి లోకాన్ని ప్రేమించి ఇటు తల్లిదండ్రులకు, అటు బంధువులకు, అటు రక్త సంబంధులకు, అటు కుటుంబానికి కళంకం తెచ్చేవారుగా ఉన్నారు, మచ్చ తెచ్చేవారుగా ఉన్నారు. అయితే ఈ తల్లి, ఈ కన్యక అలాంటి వ్యక్తి కాదు. ఈనాడు తల్లిదండ్రులు పిల్లలను స్కూలుకు పంపించేందుకు చదువుకోండి, జ్ఞానం సంపాదించుకోండి, భవిష్యత్తును బాగు చేసుకోండి కష్టపడి శ్రమను వచ్చి రక్తాన్ని చెమటగా మార్చి బిడ్డలను స్కూలుకు పంపిస్తుంటే స్కూలుకు వెళ్ళిన పిల్లలు తిని ఏం చేయాలి? చక్కగా చదువుకోవాలి, క్రమముగా ఉండాలి, భయభక్తులు కలిగి ఉండాలి. ఉంటున్నారా? లేనిపోని ఆలోచనలు, లేనిపోని అలవాటులు, ప్రతి ఒక్క సమస్యను ఇంటికి తీసుకురావాలి. ఎలా బయలుదేరి వెళ్తున్నామో అలా బయలుదేరి రావాలి. ఇక్కడ తల వచ్చిందే అక్కడ తల, అక్కడ తల వచ్చిందే ఇక్కడ తల, అలా కలగాలి. అది వచ్చింది. కాలేజీలో పంపించేది ఎందుకు? ఉన్నతమైన చదువులు చదువుకోండమ్మా, ఉన్నతమైన చదువులు చదువుకోండి బాబు. గొప్పవాడు అవ్వాలి. మాకలేదా ఫార్మర్లు చేయకూడదు మీరు, మాకలేదా పుట్టడం పట్టుకొని చాలా పిల్లలు కూడా
చదవాలని తల్లిదండ్రుల ప్రయాసపడి కాలేజీలకు పంపెడుతుంటే కాలేజీలకు వెళ్ళాక చదువు మానేసి చదువును పక్కన పెట్టేసి లేనిపోని ఆలోచన అక్కడ మొదలైతే ఏంటి? దోమలు, మలేరియా దోమలు. ఇక ఆ దోమ కూడా చావడమే. నేను ఆ వ్యక్తిని ప్రేమించా, ఈ వ్యక్తిని ప్రేమించా. నేను కాలేజీకి పంపించింది ఎవరో చూసుకొని ప్రేమించమన్నా, ఎవరితో వేసుకోమన్నా. కంటికి రెప్పలా కాపాడుతూ కష్టపడి తీసుకొచ్చి పెంచి పోషిస్తూ పెద్ద చేసి ఎందుకు నిష్ఠానుసారంగా చేసి అవమానాలు తీసుకొచ్చి నాశనం చేస్తామన్నా కాదు. నిన్ను చూస్తూ ఆనందించాలని తల్లిదండ్రులు కుటుంబం నిన్ను ముందుకు నడిపిస్తున్నారు. అబ్బాయిలు కావచ్చు, అమ్మాయిలు కావచ్చు, ఎవరైనా సరే మరి కన్యాత్మాన్ని పాడు చేసుకోకుండా పరిశుద్ధ బైబిల్ గ్రంథములో మరియ తల్లి పేరు రాయబడిందంటే కారణం ఏంటో తెలుసా? ఆమె అన్ని విషయాలలో యథార్థవంతురాలు. హల్లెలూయా! అన్ని విషయాలలో యథార్థవంతురాలు. భక్తి విషయంలో యథార్థవంతురాలు, కన్యత్వములో యథార్థవంతురాలు, తల్లిదండ్రుల విషయంలో యథార్థవంతురాలు. అందుకనే లోక రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారు ఆమెను తల్లిగా నియమించుకున్నాడు, ఆమెను కోరుకున్నాడు, ఆమెను ఏర్పాటు చేసుకున్నాడు. అందుకనే ఆమె పొగడబడుతుంది, ఆమె పొగడబడుతుంది. అందరూ నువ్వు స్త్రీలలో ఆశీర్వదించబడిన వ్యక్తివి. హల్లెలూయా! దేవునికి స్తోత్రములు. హల్లెలూయా! స్త్రీలలో ఉన్న ఆశీర్వదించబడినటువంటి వ్యక్తి. ఆనాడు ప్రవక్తలు ప్రవశించినటువంటి ప్రవచనము ఏ కన్యకైనా మరి నెరవేర్చబడింది. ఆ అదృష్టము, ఆ భాగ్యము ఈ తల్లి మీద దక్కిందంటే ఎవరికి? ప్రపంచంలో కొన్ని కోట్ల మంది ఉన్నారు. కొన్ని కోట్ల మందిలో దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి తల్లి భార్య తల్లి. ఎంత గొప్ప భాగ్యం అండి! లోక రక్షకుడు ఒక సామాన్యమైన వ్యక్తి గర్భము ద్వారా లోకానికి రావడం అంటే మామూలు విషయమా? కన్యక గర్భవతి అయి కుమారుణ్ణి ఎవరు ఈ కన్యక? ఎవరు ఈ కన్యక అంటే యేసేపుకు ప్రదానం చేయబడినటువంటి కన్యక. ఆమె పేరే మరియా. ప్రదానం చేయబడింది, ప్రదానం చేయబడింది. అప్పుడు దేవుడు ఆమెను ఏర్పాటు చేస్తున్నాడు. మత్తయి సువార్త 1వ అధ్యాయము 22వ వచనము చదువుకున్నాము. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుడు కనుగొను. ఇదిగో కన్యక గర్భవతి అయి ఎవరు కన్నదంట? కుమారుడు. అన్నాడు యెషయా ప్రవక్త చెప్పినటువంటి ప్రవచనము నెరవేర్చబడింది. ఎప్పుడు నెరవేర్చబడింది అంటే 2000 సంవత్సరాల క్రితము నెరవేర్చబడింది. ఆ ప్రవచనములన్నీ కూడా నెరవేర్చబడింది. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా! చూడండి, మీకా గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనము కూడా. మీకా గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనం.
ఏదో వారి కుటుంబంలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలును యాగోవాడు నీలో నుండి వచ్చును. పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమగుచుండెను. హల్లెలూయా, హల్లెలూయా. ఇశ్రాయేలును యాగోవాడు వస్తున్నాడంట. ప్రవచనాలు నెరవేరాయి. హల్లెలూయా. శ్రమ దినాలు పోయాయి, శ్రమ దినాలు పోతాయి, ప్రవచనాలు నెరవేరని. ఇక శ్రమ దినాలన్నీ చీకటిలో ఉన్న ప్రజలకు వెలుగు వచ్చెను. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు చీకటిలో ఉన్నారు? చీకటిలో ఉన్న ప్రజలు గొప్ప వెలుగును చూస్తారు, గొప్ప వెలుగును చూస్తారు. ఇప్పుడు నువ్వు చీకటిలో ఉన్నావేమో, నీ చీకటిలో నుండి దేవుడు అంటున్నాడు గొప్ప వెలుగును చూడబోతున్నాము. నీ చీకటి నుండి విడిపించడానికి యేసుక్రీస్తు ప్రభువారు రక్షకుడిగా వచ్చాడు. ఎంతకాలము ఈ చీకటిలోనే ఉంటావు? ఎంతకాలము ఈ లోకంలోనే అవస్థ చేస్తావు? ఎంతకాలము ఈ పాపములోనే ఉంటావు? వాటి నుండి విడిపించడానికి ఆయన వచ్చాడు. వాటి నుండి విడిపించడానికి ఈ లోకానికి వచ్చాడు. ఈ లోకంలో జన్మించాడు. ఈ లోకానికి రక్షకుడిగా వచ్చాడు. కాబట్టి మరి ఆయన మన కొరకు జన్మించాడు. ఎవరి కోసం? మన కోసము. యేసుక్రీస్తు ప్రభువారి లోకానికి రాజుగా వచ్చాడు, రాజుగా వచ్చాడు, రాజులకు రాజుగా వచ్చాడు, ప్రభువులకు ప్రభువుగా వచ్చాడు. నిన్ను నన్ను రక్షణలోకి నడిపించడానికి వచ్చాడు. పాపముల నుండి విడిపించడానికి వచ్చాడు. శాపములన్నిటిని కొట్టివేయడం కోసం వచ్చాడు. లేని సంతోషాన్ని ఇవ్వడం కోసమే వచ్చాడు. ప్రవచనాలు నెరవేర్చబడుతున్నాయి. నెరవేర్చబడి ప్రవక్తలు ప్రవశించారు. ప్రవక్తలందరూ కూడా ప్రవశించారు. ఆ ప్రవచనాలన్నీ నెరవేర్చారు. ఈనాడు నీవు నేను మనమందరూ కూడా ఈ వెలుగులో ఉన్నామంటే, ఈ వెలుగులో కూర్చున్నాము అంటే ఆయన వచ్చాడు, ఆయన జన్మించాడు, ఈ లోకానికి వచ్చాడు, మనలను మన పాపముల నుండి విడిపించాడు. కాబట్టి ప్రియ దేవుని సంగమా, గమనించండి. కన్యక అందుకనే ఆమె పరిశుద్ధురాలుగా పిలువబడుతుంది, నీతివంతురాలుగా పిలువబడుతుంది. ప్రపంచమంతా కూడా ఆమెను ఘనపరుస్తున్నది. ఎవరినో? యేసుక్రీస్తు ప్రభువుకి జన్మనిచ్చినటువంటి తల్లి అయిన మరియను అందరూ కొనియాడుతున్నారు. కారణం ఏంటో తెలుసా? ఆమె దేవుని యందు భయభక్తులు కలిగిన స్త్రీ, పరిశుద్ధురాలు. ఈరోజు దేవుడు కోరుకునేది ఒకటే, యేసయ్య కోరుకునేది ఒకటే. నీ ఇంటిలో నువ్వు పరిశుద్ధురాలుగా ఉండాలి, నీ బిడ్డలు పరిశుద్ధులుగా ఉండాలి, నీ భర్త పరిశుద్ధులుగా ఉండాలి, నీ కుమారుడు కుమార్తెలు అందరూ పరిశుద్ధులుగా ఉండాలి. ఇంకా ఆ చీకటిలోనే ఉండటానికి వీలు లేదు. ఒకవేళ కాదు, ఆ చీకటే నాకు కావాలి, ఈ వెలుగు నా కొంత వరకు ఎవరు ఏం చేయలేదు. ఎవరి ఇంట్లో కరెంటు లేనంత కాలం చీకట్లో కూర్చున్నాము, ఎవరు నేను పట్టించుకోవాలి. ఇంట్లో కరెంటు పెట్టారు, బల్బులు పెట్టారు,
చిచ్చుబోట్లన్నీ బిగించారు, అన్ని చోట్ల కరెంటు సప్లై ఉంది. ఇప్పుడు నువ్వు చిచ్చేస్తే ఏమవుతుంది? నువ్వు చిచ్చేస్తే ఆ బల్బు వెలుగుతుంది, ఆ గదిలో ఉన్న చీకటంతా కూడా పోతుంది, వెలుగు వస్తుంది. ఆ వెలుగులో నువ్వు ఉండాలి. లేదు కరెంట్ పెట్టారు కానీ నేను వెలుగులో కూర్చోమని నువ్వు చిచ్చేయలేదనుకోండి, ఎన్ని రోజులు కూర్చున్నా చీకటి అలాగే ఉంటుంది, ఎన్ని సంవత్సరాలు కూర్చున్నా చీకటి అలాగే ఉంటుంది. వెలుగు వచ్చింది, చీకటి దాన్ని గ్రహించలేకపోతుంది. ఈనాడు నీకు వెలుగు కావాలి, నీకు వెలుగు కావాలి, నువ్వు వెలుగులోకి రావాలి, చీకటిని విడిచిపెట్టాలి. చీకటి నుండి వెలుగులోకి వస్తేనే నువ్వు దీవించబడతావు. ఇప్పుడు నీ ఇంట్లో నువ్వు ఎలా ఉండాలి చెప్పండి? చీకటి గదిలో కూర్చుంటావా, వెలుగులో కూర్చుంటావా? మరి ఎంత చీకటిలో ఉంటున్నారంటారు? లేదా చేసుకుని లైట్ కింద కూర్చోడానికి కొంతమంది ఇబ్బంది పడుతున్నారు. దాన్ని ఏమంటారంటే చెప్పండి, దరిద్రానికి ముందు నడిచింది. బద్ధకం ఏం చేస్తుంది? మనిషిని దరిద్రంగా చేస్తుంది. బద్ధకం ఉండకూడదు. ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా గమనించండి. మీరు అనుకోవచ్చు ఏంటి ఇలా మాట్లాడుతున్నాడు అనుకోవచ్చు. ఒక్క నిమిషము ఆలస్యం చేసేవాళ్ళది చాలా చాలా. ఒక రోజుకి 2 నిమిషాలు మీరు లేట్గా రావడం ప్రారంభించండి. ఇవాళ 2 నిమిషాలు, రేపు 5 నిమిషాలు, రేపు 10 నిమిషాలు, ఇలా 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 ఆ బద్ధకం అనేది ఏమైపోతుందంటే కంట్రోల్లోకి వెళ్ళిపోతుంది. ముందనుకున్నారు ఆ 2 నిమిషాలేగా అనుకుంటారు, తర్వాత పెరిగిపోతా ఉండదు. స్కోలు గంటలకి వెళ్ళిపోతాయి. ఇక అప్పుడు ఏంటంటే నేను రాలేనులే అంటారట, నేను లేగలేనులే అంటారు, నేను తీసుకోలేనులే అంటారు. నువ్వు లేగలేవు, కూర్చోలేవు, రాలేవు, తీసుకోలేవు. నీ కంటెంట్ ఏంటి? ఆకలేసేది ఎవరికి? అంత బద్ధకం ఉంటే ఎలా? ఇప్పుడు వేసుకో చెప్పండి. ఇంట్లో చీకటి పోవాలంటే వెలుగు రావాలి. ఆ వెలుగులో ఉండాలి. కానీ ఇంకా అదే చీకటిలో ఉండాలంటే నీ ఇష్టం. యేసుక్రీస్తు రక్షకుడని తెలిసాక కూడా నువ్వు ఆ రక్షణలో నడిపించబడట్లేదంటే అది ఇక నీ ఇష్టం. నీకు తెలిసింది, నీకు తెలిసాక కూడా ఆ వెలుగుని విడిచిపెట్టి నువ్వు చీకటిలో పోతున్నావు అంటే అది నీ రాత. ఇక నీ రాత ఎవరో మార్చలేరు. ఎవరైనా మార్చాలని ప్రయత్నం చేసిన అప్పో ఏమైందో తప్ప రక్షణ వచ్చేసింది, వెలుగు వచ్చేసింది. వెలుగు దగ్గరికి వెళ్ళో, చీకటిలోకి వెళ్ళమాకో, చీకటిలోకి పరిగెత్తమాకో. నువ్వు చీకటిలోనే ఉండి చీకటిలోనే కూర్చోండి, అక్కడ దెయ్యం ఉంది. చీకటిలో ఉండేది ఎవరో? దెయ్యం. అది చీకటిలోనే ఉండేది, వెలుగులోకి రాదు. భయం. దెయ్యానికి వెలుగంటి భయం. వెలుగు ఎవరై ఉన్నారంటే ప్రభువైన యేసుక్రీస్తు వెలుగై ఉన్నాడు. ఆ వెలుగు దగ్గరకు రావాలంటే దెయ్యానికి భయం. భయం పోవాలంటే దెయ్యం పోవాలి. భయం పోవాలంటే దెయ్యం పోవాలి. దెయ్యం పోతే గాని భయం పోవాలి. భయం పోతే గాని దెయ్యం పోవాలి. కొంతమందికి దెయ్యం బట్టి అన్నారు. ఏడకు వస్తే దెయ్యాలు? భయమే దెయ్యం. ఇప్పుడు రాత్రుల్లో చీకటి రాక వెళ్తూ వస్తా, చీకటిలోకి వెళ్ళినప్పుడు గాజు పొగలవా, చెట్ల మీద పెట్ల మెదలవా, చెట్టు నీడబడదా, ఇవన్నీ చూసి బెదురుతా ఉంటారు.
భయపడతా ఉంటారు. భయపడటం వల్ల అమ్మ తెలివి వచ్చిందని కాదు, ఎగరికి వెళ్తారు, అక్కడ ఏమీ లేదు. ఎవరు భయం వాళ్ళు ఏం చేస్తాయంటే ప్రవర్తిస్తాయి. అయితే రక్షకుడు మన కొరకు జన్మించాడు. ప్రభు గర్భవతి కన్నది. ఆ కుమారుని పేరు ప్రభువైన యేసు క్రీస్తు. తన జీవితాన్ని తన ప్రభుకి అంకితం చేసుకునేటువంటి తల్లి మరియ తల్లి. కాబట్టి ప్రియ దేవుని సంగమా, ఎంతమంది మీ జీవితాల్లో దేవునికి అర్పణగా మార్చుకోవాలనుకుంటున్నారు, దేవునికి ఇవ్వాలనుకుంటున్నారు. మన జీవితాలను కూడా, మన హృదయాలను కూడా దేవునికి అర్పణగా ఇద్దాము. ఆయనకు నమ్మకంగా జీవించుదాము. యేసయ్యను మన హృదయంలో తెచ్చుకుందాము, మన ఇంటికి తెచ్చుకుందాము. క్రిస్మస్ పండుగ అంటే ఎలా పండుగ? కొత్త వస్త్రాలతో క్రిస్మస్ పండుగ అంటారా? పిండి వంటలతో క్రిస్మస్ పండుగ అంటారా? ఇంటి నిండా వంటలంట, ఒంటి నిండా వస్త్రాలంట, గుండెల్లో సంతోషం లేకపోతే పండుగ ఉండదు. చేతి నిండా డబ్బు ఉండొచ్చు, గదుల నిండా మూలవచ్చు, హృదయంలో నెమ్మది లేకపోయినా, సంతోషం లేకపోయినా అక్కడ పండగ. అసలు పండగ అంటే ఏంటో తెలుస్తుంది? యేసయ్యను నీ హృదయంలోకి చేర్చుకోవడమే గొప్ప పండగ. నీ ఇంటికి చేర్చుకోవడమే గొప్ప పండగ. ఆ యేసయ్య నీతో ఎప్పుడు ఉంటే అది రోజు పండగే. దేవుడి మాట దీవించుగాక. ఆమేన్.